సంవత్సరం శాంక్షన్ చేశాడంటే ఈ నూతన సంవత్సరం ప్రభు కార్యాలు ఎన్నో ఉన్నాయి మన పక్షమున. నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో, నీవు ఏదైతే ఉద్దేశము కలిగి ఉన్నావో, నీవు దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తున్నావో, నీవు ఏదైతే కావాలని ఆశిస్తున్నావో, తప్పకుండా ప్రభు నీ పక్షం ఏం చేస్తాడు, కార్యమును జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సంవత్సరం అనే దయా కిరీటమును ప్రభు మనకు ధరింపజేశాడు. కాబట్టి ఈ సంవత్సరములో మనము సొంత ఆలోచన వైపు వెళ్ళక, ఈ సంవత్సరం అనేది మానవుడి ద్వారా, మంత్రి ద్వారా, పెద్ద ద్వారా, పండితుడి ద్వారా, జ్ఞానవంతుడి ద్వారా జరిగింది కాదు. కాబట్టి కాలములు సమయములు ప్రభు వశములో ఉన్నాయి. కాబట్టి సంవత్సరం దయాకిరీటము ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ప్రభు నీ కార్యాలు నా పక్షంలో జరిగించమని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనకి ఇంకొక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, గొప్ప ఆయుధాన్ని ప్రభు మనకిచ్చాడు. ఏమిటంటే ప్రార్థన. అందరూ చెప్పండి, ఏంటంట? ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా ఈ నూతన సంవత్సరంలో మనకి ఏదైతే అవసరమో దాన్ని మనం పొందుకొనవచ్చు. అందుకే బైబిల్ గ్రంథంలో హబక్కకు అన్నటువంటి భక్తుడు ఒక చక్కటి ప్రార్థన చేస్తారు. దేవా, సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యములు నూతన పరచము. హల్లెలూయా. అంటే ప్రార్థిస్తున్నారు, ప్రభా 2022 అంతా కాపాడావు, 2023లోనికి నడిపించావు. ఆయా సంవత్సరములు జరుగుతున్నాయి, మీ కార్యాలు కూడా నా ఎడల జరిగించండి. సంవత్సరములు జరుగుతుండగా మీ కార్యములు నా ఎడల నూతనపరచు. మన ఇంటిని మనం నూతనపరచుకోవచ్చు, మన వంటిని మనం నూతనపరచుకోవచ్చును, మనకు కలిగినటువంటి వాటిని నూతనపరచవచ్చును. కానీ మన జీవితాన్ని నూతనపరచని మాత్రం ఎవరంట? మనకు సంవత్సరం అనే దయాకిరీటం అనుగ్రహించినటువంటి ప్రభువు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనకు ఒక చక్కటి ఆయుధాన్ని ఇచ్చాడు, ప్రార్థన అనేటువంటి చక్కటి ఆయుధాన్ని ఇచ్చాడు. అందుకే హబక్కకు అంటాడు, అయా సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యములు నా ఎడల నూతన పరచును. చెప్పండి, నూతన పరచును. ఎట్లా అంటే కోపించుచూనే ఈ నూతన సంవత్సరంలో మీ వాత్సల్యతను ప్రభా నాకు అనుగ్రహించండి. ఎంత చక్కటి మాట అండి. మన జీవితంలో మనం ప్రభు వారి వైపు చూస్తూ ఆ రీతిగా ప్రార్థించేటువంటి వారు ఉన్నారు.